వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, జెడ్పీ సీఈఓ ఉమారాణి, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్, ఏఎస్సీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాటేలాగా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలాగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ 10వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం. జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసి విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందు ఉండాలని కోరుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, ప్రజల్ని చైతన్యపరచడం చేస్తూ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు. గతంలో కేదార్నాథ్, మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు. మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని, రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు. పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు, కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది. తెలంగాణ ఉద్యమం 1200 మంది చనిపోయారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి
ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు. కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు. జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుందని ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం అంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులు రాసి ఇచ్చినామో వి వాంట్ టు సెపరేట్, అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తారన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణన. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా. అదేవిధంగా గతంలో ఒక నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మీన్వైలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా, నేను కరీంనగర్ నుంచి పోదు కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే, అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి జీరో అకౌంట్లో 15 లక్షలు వాళ్ళకు అందిస్తాన్నాడు, వాళ్ళు జమ చేస్తాన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాన. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మనోహర్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారమైందని పేర్కొన్నారు.
పాల్గొన్నారు. సకజనుల సమ్మెలో తెలంగాణ కార్మికుల పోరాటాన్ని మరవలేమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో CMAY అధ్యక్షులు రమేష్, GM సేఫ్టీ BPL రీజనల్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, MD ఆసిఫ్, రెక్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదర్ డిగ్నిటరీస్ అందరూ పూలు వేసి నివాళులు అర్పించవలసింది విజ్ఞప్తి. Ready, sir? One more. Ready. Okay. What else, sir? Sir, one second. Jai Telangana. షెడ్యూల్ నీకు అర్థం కావట్లేదా? తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, తెలంగాణ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన GM గారు, గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర్ రెడ్డి గారు, యశ్వంత్ GM శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా CMOA అధ్యక్షులు రమేష్ గారు, మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఏదైతే సాధించుకున్నామో ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంగు బంగారం కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య, వైద్యం, సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ 1000 కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా 3000 కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది. మరి చాలా శుభం.
ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మదర్ తెరీసా విగ్రహ సమీపంలో ప్రైమ్ ప్లస్లో హాస్పిటల్లో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉచితంగా ఐవీఎఫ్ మెడికల్ కౌన్సిల్ క్యాంపు జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం, ఉచితంగా మగవారికి వీర్య కణాలను చూడడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నట్లయితే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలు కాని వారికి ఎవరిలో ఏ లోటు ఉందో తెలియజెప్పి వారు కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు. డాక్టర్లు సోఫియా రాణి, పావని, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. చూపించుకున్నాము. అపర్ణ మేడం దగ్గర చూపించుకున్నాను. కొన్నూరు నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, ప్రైమ్ ప్లస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి. ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి. కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము, ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి, తర్వాత మగవాళ్ళకి వీర్య కణాలు ఉన్నాయా లేదని సెమెన్ అనాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో ఐవీఎఫ్లో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నాం. నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనము తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి, ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగు, వీర్య కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఐవీఎఫ్లో కూడా 15,000 వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపుకి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం స్థానిక రాజీవ్ చౌక్లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాదాన ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, అమరవీరుల ఆశయ సాధనలకు ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు.
తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి జై తెలంగాణ, అమరవీరులకు, అమరవీరులకు సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు ఎందరో విద్యార్థులు, యువకులు, మేధావులు పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించి, ఆ ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ సందర్భంగా ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకిషోర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ 1969లోనే 365 మంది విద్యార్థులు బలిదానం కూడా చేయడం జరిగింది. పోలీస్ కాల్పులో చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మలిదశ ఉద్యమంలో మన సోనియా గాంధీ కరుణించి మన ఏదైతే ఆకాంక్ష ఉన్నదో తెలంగాణ సపరేట్ కావాలనే ఆకాంక్ష అనుగుణంగా మన పార్లమెంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు కూడా మెంబర్గా ఉండి, అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వ్యతిరేకించి మాకు తెలంగాణ ఇస్తేనే మా నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి వాళ్ళు బైకాట్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగానే సోనియా గాంధీ గారు మన దయతలిసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మనం ఎప్పటికీ ఎన్ని చేసినా కానీ మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు. సోముల రమణారెడ్డి పేరు ఆళ్లగడ్డలో చివరి స్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ ఏవిస్ రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తోమండ్రు వినోద్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూరు విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు హరిబాబ్, రోటరీ క్లబ్ సభ్యులు ఓబులం జయప్రసాద్, బైసాని రవి, రామచంద్రారెడ్డి, న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి, శబరి సత్యం, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆరా క్రికెటేషన్ తరఫున మన కోచ్ సుబ్బరాయుడు, అలాగే రామకృష్ణ, మిగతా కోచ్ కొంతమంది రాలేదు. ఎందుకో అందరి సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం. వాళ్ళ సహకారాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ సుబ్బరాయుడు గారు డెడికేట్ చేశారు ఈ కోచింగ్ కానీ, ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం కానీ. ఇలా ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. అలాగే మన బ్యాక్గా ఉండి నేను నడిపిస్తున్న శ్రీనివాసరెడ్డి సుయాదవ్ గారికి, అలాగే మన సీనియర్స్ అయిన బిఎం భాష వెంకటేశ్వర గారికి, మా మిత్రులైన వినోద్, భువన్ శేఖరు, అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ హరి గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మనకు టైం అయింది కాబట్టి తొందరగా మీరు బ్రేక్ఫాస్ట్ రెండు కాళ్ళతో కూర్చొని కనపడతారు. ఓకేనా? ఫోటో మ్యాచ్ ముందు
స్పోర్ట్స్ నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్ళగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాసరెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి. అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి. మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ టీం రాంబా ఇట్రండి. లైన్ కదలండి. టీషర్ట్ సరిగా వేసుకోరా. యూనిఫామ్ ఉండే వాళ్ళు ఉన్నాను, యూనిఫామ్ లేని వాళ్ళు బయట ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.